డ్రగ్స్ మత్తు నుండి యువత బయటపడాలని ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో కళారూపాల ద్వారా కళాకారులు చేసిన స్వర్గంలో నరకం వీధి నాటికలు మంగళవారం రాత్రి ఎన్టీఆర్ జిల్లా నందిగామ గాంధీ సెంటర్లో విశేష ప్రజా ఆదరణ పొందాయి. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా గంజాయి డ్రగ్స్ మత్తులో ఉన్న యువతను మేల్కొనే విధంగా చేసిన వీధి నాటికలు ఆకట్టుకున్నాయి. ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు కవి పీటర్ దమ్ము ఆకుల నారాయణ మాచర్ల కొండపల్లి PNM జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి, జిల్లా నాయకులు పంపి వెంకటేశ్వరరావు, జంగా దామోదర్, డప్పు షాలిన్, హనీఫ్, సందీప్, తిరుమలాదేవి, సుధాకర్, అజయ్, చంద్రశేఖర్, పలువురు చిన్నారులు ప్రజానాట్య మండలి కళాకారులు చేసిన నృత్యాలు నందిగామ ప్రజలను ఆలోచింపజేసిన ప్రజానాట్య మండలి వీధి నాటికలు ఆకట్టుకున్నాయి. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ సేవించి మత్తులో అనేక అరాచకాలను ప్రజానాట్య మండలి కళాకారులు కళ్లకు కట్టినట్లు చూపించడం జరిగింది. గంజాయి డ్రగ్స్ సేవించి మత్తులో తల్లిని కామంతో అత్యాచార యత్నంకు పాల్పడుతున్న ఘటనలను కళాకారులు కళ్లకు అద్దినట్లు నటించి మెప్పించారు. ఒక మైనర్ బాలిక గంజాయి డ్రగ్స్ మత్తుకు బానిసై పాఠశాల ఉపాధ్యాయులను దారుణంగా పొడిచి హత్య చేస్తున్న దృశ్యాలను కళాకారులు చూపించడం పలువురిని ఆలోచింపజేసింది. గంజాయి డ్రగ్స్ మత్తు వీడితేనే దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రజానాట్య మండలి కళాకారులు కళల ద్వారా చూపించారు. పాలక వర్గాలు, అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో గంజాయి డ్రగ్స్ నుండి ప్రజలను రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజానాట్య మండలి తమ కళల ద్వారా తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఆకుల నారాయణ పాల్గొనగా చివరిగా నందిగామ నియోజకవర్గ స్థాయిలో ఉన్న గ్రామ ప్రజలందరూ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్మిక కర్షక ఉద్యమాలకు ఉద్వేగ సంభ్రమాన్ని ఎదిరించావు, జనం కోసమే నడిచావు, మట్టి మనుషులను ఒక్కడి చేసి ఒక్కొక్కడిగిళ్ళు చేశావు. పొయ్యపోరు దుర్గమా మిగతా ఉద్యోగుల స్థానంలోనే తన సైకిల్ పెట్టి పార్లమెంట్కి వెళ్ళేటువంటి పరిస్థితి. నెహ్రూ గారు ప్రశ్నించారు, నీకు కారు కొనిస్తాం, నీకు బంగ్లా ఇస్తాం, నీకు సైకిల్ వద్దని చెప్పి ఆయన వాదించినటువంటి పరిస్థితి లేదు. నేను పేద ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని, ఈ దేశంలో, ఈ సమాజంలో సమాజాన్ని నిర్మించడం కోసం భారతదేశంలో ఎప్పుడో పార్టీగా నేను ఇక్కడ రాజ్యసభలో వచ్చాను, ఖచ్చితంగా నేను సైకిలే వాడతాననేటువంటి పరిస్థితి ఉంది. తర్వాత కాలంలో 1964 తర్వాత ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఆ మహానుభావుడిని నేను ఒక్కసారి చూడాలనేటువంటి పద్ధతులు ఆమె కూడా, అంటే మీరేనా సుందరయ్య గారు, ఇంత ఆదర్శంగా ఉంటారా, ఎంత సింపుల్సిటీగా ఉంటారా అనేటువంటి పద్ధతిలో ఆమె కూడా కొనియాడినటువంటి పరిస్థితి. అందుకని ఉత్తమ పార్లమెంట్ ఏరియా అన్నటువంటి వ్యక్తి ఎవరా అంటే సుందరయ్య గారుగా మన నామకరణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా అటువంటి ఆదర్శంగా తీసుకోవాలని చెప్తున్నారు. ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి, ఎక్కడ ఆదర్శంగా తీసుకోవాలి? మొన్న ఏప్రిల్ 10వ తారీఖున మే 10వ తారీఖున హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి నేను సైకిల్ దొక్కుతున్నాను, నన్ను ఆదర్శంగా తీసుకోండి అని ఒక పెద్ద మనిషి అన్నాడు. నన్ను ఆదర్శంగా తీసుకోండి ఒక పెద్ద మనిషి అన్నాడు. అంటే దేశ సంపద మొత్తాన్ని కార్పొరేట్లకు దోచిపెట్టి శ్రమజీవులుగా ఉన్నటువంటి వాళ్ళు మీరు ఇంకే కిందే ఉండండి, నేను సైకిల్ దొక్కుతున్నాను, మీరు సైకిల్ దొక్కండి అనేటువంటి పద్ధతి. ఒక మనిషి బతకాలంటే 27 క్యాలరీల శక్తి కలిగినటువంటి ఆహారం కావాలి. కానీ వ్యవసాయ కార్మికుడికి అటువంటి శక్తి, అటువంటి ఆహారం దొరుకుతుందా? దొరకట్లా. అందుకని నేను ఆదర్శంగా ఉండాలి, మీరు కూడా ఉండాలంటే మే 10వ తారీఖున సైకిల్ దొక్కకుండా ఎలక్ట్రికల్ వాహనాలను వాడండి అని చెప్పి మే 14వ తారీఖున కరెంట్, డీజిల్, పెట్రోల్ ఛార్జీ 3 రూపాయలు పెంచారు. అంటే ప్రజలను మానసికంగా సిద్ధం చేసి
మొత్తం ఛార్జీలు పెంచేటటువంటి పరిస్థితి, ప్రజలపైన భారాలు వేసేటువంటి పరిస్థితి ఈరోజు పాలక వర్గాలు జరుగుతుంది. నేను చూడండి, నా చక్కదనం చూడండి అనేటువంటి పద్ధతిలో ఈ రోజు మన రాష్ట్రంలో కూడా అటువంటి పద్ధతులు అవలంబించేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఆదర్శం కాదు. సుందరయ్యదే ఆదర్శం. సైకిల్ మీద వెళ్ళి తనకున్నటువంటి భూమిని పేదలకు దారాదత్తం చేసి పేద ప్రజల కోసం, ఈ సమాజంలో ఉన్నటువంటి అనగాని వర్గాల కోసం పనిచేసినటువంటి సుందరయ్య గారు. ఆయన నిస్వార్థ ప్రజాసేవకుడు. ఆయన అంటే అందరికీ గౌరవం. అందుకని అటువంటి పాలకులు కావాలి. ఈ రోజు రైతాంగాన్ని ముంచేసేటువంటి పద్ధతులు చేస్తుంది. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా 425 రోజులు ఆందోళన చేసి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాన్ని ఎరుక్కుదొబ్బెట్టినటువంటి పరిస్థితి రైతాంగానికి ఉంది. దానికి వామపక్షాలు కూడా మద్దతు తెలిపినట్టు. అటువంటి నల్ల చట్టాలను ఈ రోజు దొండిదారిన అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. విద్యుత్ సవరణ బిల్లుతో ఈ రోజు రైతాంగం కరెంటు మీటర్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా డబ్బులు కట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది. మన నందిగం పట్టణంలో కూడా వ్యాపారస్తులు కూడా రాబోయే రోజుల్లో స్మార్ట్ మీటర్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల కరెంటు ఛార్జీలు, మన సెల్ ఫోన్ ఛార్జీ ఏ విధంగా అయితే రీఛార్జ్ చేసుకుంటూ అటువంటి రోజులు మనకు రాపిచ్చేటువంటి పరిస్థితి ఉంది. రెండవది, పేదలు ఎక్కువగా అనుభవిస్తున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు ఎన్ఆర్జీఎస్ అనేటువంటి పథకాన్ని కూడా ఈ రోజు మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని వీటన్నిటి కూడా కులాలకి మతానికి వ్యతిరేకంగా ఈ రోజు పోట్లాడాల్సిన అవసరం ఉంది. అదే మనం సుందరయ్యకి నివాళులు అర్పించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి మీ అందరి గురించి చేసుకొస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు కళ్యాణ్ గారికి. మరి కార్యక్రమాన్ని కళాకారులు ద్వారా ప్రధానంగా సుందరయ్య గారి గురించి మన గోపాల్ గారు కొంత చెప్పారు. సుందరయ్య గారు చాలా సహజ జీవనమైనటువంటి జీవితాన్ని కొనసాగించారు. నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఆయన ఆదర్శంగా ఉంటాం. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఆదర్శ కమ్యూనిస్టుగా, ఆదర్శ పూర్తిగా మన మధ్య, ప్రజల మధ్య, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమావటం కోసం పనిచేసినటువంటి వ్యక్తి సుందరయ్య గారు. సుందరయ్య గారు 41 సంవత్సరాలు చనిపోతే నిన్న మొన్న చనిపోయినటువంటి వ్యక్తిగా మనం ఎందుకు అభివర్ణిస్తున్నాం అంటే ఆయన ఈ సమాజంలో ఉన్నటువంటి కుళ్ళుని, అవినీతిని, రాజకీయ అనిశ్చితిని ఆనాడే తెలియజేసినటువంటి వ్యక్తి. 1985కు ముందు ఉన్నటువంటి రాజకీయం తెలుసు ఆయనకి. ఇప్పుడున్నటువంటి ఆయన చెప్పినటువంటి రాజకీయ కోణం ఇప్పుడు ఏ విధంగా నడుస్తుంది అనేది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం. రెండోది, ఆయన కమ్యూనిస్టు పార్టీలో ఉద్యమం ప్రస్తావనలో వచ్చినటువంటి అడదొడుకులు, అనేక కష్టాలు, నష్టాలు అనుభవించినటువంటి బాధలు, గాథలన్నింటినీ కూడా తన పోరాటాల ద్వారా తాను ఏదైతే ఇబ్బంది పడ్డారో, అంటే కింద ఉన్నటువంటి ప్రజలు ఏదైతే ఇబ్బంది పడ్డారో ఇబ్బందులకు వ్యతిరేకంగా కారణం ఎవరు, ఈ కారణానికి ఉన్నటువంటి పీడితులు ఎవరు, ఈ కారణానికి సంబంధించినటువంటి ధనిక వర్గాలు ఎవరు, ఈ కారణానికి వర్గం ఉన్నట్టు అసలు మూలం ఎక్కడ ఉంది అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం దోపిడీ. ఈ దోపిడీ వ్యవస్థలోనే అణగారినటువంటి కులాలు, ఇంకా శ్రామిక కులాలు, ఇవన్నీ కూడా అణగారపడి కింద ఉన్నటువంటి కులాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నాకు 100 ఎకరాల భూమి ఉంది, 1000 ఎకరాల భూమి ఉంది అనేటువంటి గర్వం లేకుండా, ఎవరైతే మాయలు ఫకీరు యొక్క ప్రాణం చిలకలో ఉన్నట్టు ఈ భూస్వాముల యొక్క ప్రాణాలు మొత్తం కూడా భూమిలో ఉందనేటువంటి గ్రహించినటువంటి వ్యక్తి ఆయన. అందుకని ఆయనకు వచ్చినటువంటి వాటాలోనే దాదాపు 370 ఎకరాల భూమిని ఆ రోజు ఉన్నటువంటి అలగాని పాడులు ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకి, దళితులకి, చేతి వృత్తిదారులకి అందరికీ పంచిపెట్టి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. రెండోది ఏంటంటే ఆ భూములకు సంబంధించినటువంటి పెట్టుబడికి డబ్బులు లేకపోతే వ్యవసాయ కూలీలందరూ కూడా కష్టపడి కుటుంబాలు కూడా జరగనటువంటి పరిస్థితిలో నెల్లూరు సైకిల్ మీద వెళ్ళి సరుకులు తీసుకొచ్చి ఆ కుటుంబాలకు రూపాయికే ఇచ్చినటువంటి వ్యక్తి. అందుకని మనం అనుకుంటారు వచ్చిన బియ్యం వచ్చి 2 రూపాయలకి కేజీ ప్రకటించారు అనేటువంటి పద్ధతి కాదు. 1925-26 కాలంలోనే సుందరయ్య గారు కేజీకి బియ్యం అమ్మినటువంటి, కేజీకి అన్ని రకాల సరుకులు ఇచ్చినటువంటి వ్యక్తి సుందరయ్య గారు అనేటువంటి. అందుకని పేద ప్రజలను అర్థం చేసుకోవటంలో ఆయన మించినటువంటి శాస్త్రజ్ఞుడు కానీ, మేధావి కానీ, సామాజిక వేత్త కానీ ఎవరు లేనటువంటి పరిస్థితి.
అందుకని దళితులు, బీసీలు, అణగారిన వారి బహుజనులు అందరూ కూడా ఆయన అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆయన స్మరించుకోవటంలో అది ప్రధానమైనటువంటి కారణం. రెండోది ఆయన చేసినటువంటి పోరాటాలు. ఒకటి, ప్రధానమైనటువంటి స్వాతంత్రోద్యమ కాలంలో ఈ భారతదేశంలో బ్రిటిష్ దాస్య సుంకాల నుంచి భారతదేశ ప్రజలకు విముక్తి కావాలని చెప్పి 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో కానీ, ఆ తర్వాత జరిగినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమాల్లో కానీ, తప్పతప్పాల కార్యక్రమాల్లో ఆయన చిన్నతనం నుండి స్వాతంత్రోద్యమంలో పాల్గొని ప్రజల్లో చైతన్యం చేస్తూ ఈ స్వతంత్ర భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలనే దాంట్లో ఆయన ఒక సంవేదన ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి సుందరయ్య గారు. అదేవిధంగా సుందరయ్య గారు చేసినటువంటి కాలంలోనే అనేక భారతదేశంలో అనేక విప్లవకర శక్తులన్నిటి కూడా ఏకమై ఈ భారతదేశంలో ప్రధానమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఈ భారతదేశ ప్రజాస్వామ్యం మొత్తం కూడా ఈ రోజు ఎర్ర జెండా వెలుగులో, సోషలిస్ట్ వెలుగులో ఉన్నటువంటి ఈ రష్యాని ఆదర్శంగా తీసుకొని భారతదేశంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ వస్తుందా, సోషలిస్ట్ పార్టీ వస్తుందా అనేటువంటి దశలో ఆ రోజు విప్లవాలు జరిగినాయి. ఒకటి, వర్లి ఆదివాసీల పోరాటం. రెండు, పన్నప్రోయ గారు కేరళలో పోరాటం. రెండోది, గోదావరి వర్లేకర్ చేసినటువంటి ఆదివాసీల పోరాటం మహారాష్ట్రలో. ప్రధానంగా మన ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం. ఈ పోరాటాలన్నీ కూడా కౌలుదారికి రక్షణ, కూడా వ్యవసాయ కార్మికులకు రక్షణగా, భూమి లేని పేదలకు రక్షణ, ఎవరైతే పీడించబడుతున్నారో వాళ్ళందరూ కూడా ఎదిరించి సంఘం పేరుతో, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల పేరుతో చాలా రోజున్నటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే బ్రిటిష్ ప్రభుత్వం గమనించి ఈ రాజ్యం, ఈ దేశం కమ్యూనిస్టుల్లోకి అధికారంలోకి వెళ్ళకూడదని చెప్పి అత్యవసరంగా 1946వ సంవత్సరంలో మీకు స్వాతంత్రం ప్రకటిస్తామని చెప్పి ప్రకటించి కమ్యూనిస్టు పార్టీలు కూడా అనగదొక్కాలనేటువంటి ప్రయత్నం చేసింది. అదే సందర్భంగా జరిగేటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో సుందరయ్య గారు వీరోచేతమైన పోరాటం చేసి తెలంగాణలో 10 లక్షల ఎకరాలు పంచినటువంటి ఘనత సుందరయ్య గారికి దక్కింది. రెండోది, భూమి కోసం, భుక్తి కోసం, వ్యక్తి సేకరణ విముక్తి కోసం జరిగినటువంటి పరిస్థితి ఉంది. వ్యక్తి సేకరణకి సంబంధించినటువంటి దాంట్లో తెలంగాణలో వ్యక్తి సేకరణ ఉండేది. అదేవిధంగా సుందరయ్య గారు ఊర్లో ఈ రోజు పాలేర్లు సమ్మె చేయించినటువంటి వ్యక్తి సుందరయ్య గారు. పాలేర్లు సమ్మెలో పాలేర్లు అందరూ కూడా ఐక్యం చేసి దొరలకు వ్యతిరేకంగా, దొరల గడియలకు వ్యతిరేకంగా పోరాటం నడిపినటువంటి వ్యక్తి సుందరయ్య గారు. రెండోది, దోపిడీ వ్యవస్థకు సంబంధించినటువంటి చిన్న మాణిక, పెద్ద మాణిక అనేటువంటి పేరుతో మాణికల కొలతలు, వ్యత్యాసాలు ఉన్నాయి. దొరాలు తీసుకుంటేనే పెద్ద మాణికతో తీసుకుంటారు, పేదలకు ఇచ్చేటప్పుడు చిన్న మాణికతో తీసుకుంటారు. ఇది దోపిడీ, ఇది సమంజసం కాదు అనేటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మాణికల్ని, వాళ్ళ మామయ్యల ఇంట్లో ఉన్నటువంటి మాణికలు, భూస్వాములలో ఉన్నటువంటి మాణికల్ని మొత్తం కూడా ధ్వంసం చేసి భూస్వామ్య వ్యవస్థలో దోపిడీ వ్యవస్థని ఆ రోజు నిర్మించాలని చెప్పి ప్రయత్నించినటువంటి వ్యక్తి. రెండోది ఏంటంటే ఉత్తమమైనటువంటి పార్లమెంటేరియన్. ఈ రోజు ఉన్నటువంటి కార్లు, బంగ్లాలు అన్ని కూడా ఆ రోజుల్లో ఉన్నా సరే సుందరయ్య గారు 1952 పార్లమెంట్ ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత తనకున్నటువంటి ఏకైక సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. రెడీనా? సుందరయ్య రైట్ సెల్యూట్ చల్లనయ్య సెల్యూట్ అందరయ్య శ్రమజీవుల తండ్రివయ్యా.
తలుచుకుంటే ఉత్సాహం ఉత్తేజం ఉరకలేస్తాయి. నిన్ను తలుచుకుంటే ఉత్సాహం ఉత్తేజం ఉరకలేస్తాయి. నిరాశ నిస్పృహులైనప్పుడు అపజయాలు బాధిస్తున్నప్పుడు కమ్యూనిస్టు ధీరత్వాన్ని సరళాన్ని ఆశయాన్ని నిలుపుతావు మా గుండెల్లో సెల్యూట్ సుందరయ్యా సెల్యూట్ చల్లనయ్యా సెల్యూట్ అందరయ్యా శవజీవుల తండ్రియా సెల్యూట్ సుందరయ్యా సెల్యూట్ చల్లనయ్యా సెల్యూట్ అందరయ్యా శవజీవుల తండ్రియా. స్వార్థరూపమా వెలువెల్ల త్యాగమా విరాడంబర జీవితానికి వెలువెత్తు సాక్ష్యమా. నిస్వార్థరూపమా వెలువెల్ల త్యాగమా విరాడంబర జీవితానికి వెలువెత్తు సాక్ష్యమా.